నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దోచుకోవడానికి ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న అవకాశం వెసులుబాటు కూడా ఆయన వదులుకోవట్లేదు. తాజాగా గృహ అవసరాల కోసం కావచ్చు, లేకపోతే వాణిజ్య అగ్రికల్చర్ ఏదైనా కానీ ఈ మీటర్లు పెట్టాలి అని చెప్పేసి కొత్తగా ఒక ప్రక్రియ తీసుకొచ్చారు. సుమారుగా 2 కోట్ల కనెక్షన్స్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో వీటిపైన సుమారుగా అదానీ కంపెనీకి ముట్ట చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. సార్, దీన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, వాళ్ళు ఇప్పుడు తాడి చెట్టు కింద పాలు తాగినా కొలు తాగే ఉంటారు. నిజంగా ఆయన మంచి చేద్దాం అనుకున్నా ఓకే, ఏదో చెప్తారు కదా, మంచి ఇది మంచి కోసం అని చెప్తారు. అలా చెప్దాం అనుకుంటా కూడా ఆయన చరిత్ర, ఈ 4 ఏళ్ల పరిపాలన చరిత్ర చూస్తుంటే ఆయన రామ అంటే బూతుమాట కింద వినిపిస్తుంది మనకి. ఓకే, ఫస్ట్ పాయింట్ అంటే అది స్వయంకృతం ఆయన చేసుకున్నాడు. ఇక కరెంటు విషయానికి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ వాళ్ళ నాన్నగారు చెప్పాడు. అవును, వాళ్ళ నాన్నగారు ఆయన 99లో ఉచిత విద్యుత్ ప్రకటించిన హామీ ఇచ్చినా గెలవలేకపోయాడు. 2004కి వచ్చేటప్పటికి చంద్రబాబు గారు కొన్ని సంస్కరణలు తీసుకురావటం వల్ల ఇవాళ మనం హాయిగా కరెంట్ అనుభవిస్తుంటే సర్ప్లస్ కరెంట్ ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ఫలితం ఇవాళ మనం అనుభవిస్తున్నాం. దాన్ని ఆయన అడ్వాంటేజ్గా తీసుకుని 2004కి వర్కౌట్ అయింది. ఓకే, ఉచిత విద్యుత్ వల్లే ఆయన గెలవలేదు, కానీ ఉచిత విద్యుత్ వల్ల కూడా గెలిచాడు. ఆ డిఫరెన్స్ ఉంది. ఓకే, అదొక కారణం. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది, ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. ఓకే, 2014లో చంద్రబాబు గారు కంటిన్యూ చేశాడు, తర్వాత తెలంగాణలో కేసీఆర్ గారు కంటిన్యూ చేశాడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు లేదా రోసయ్య గారు ఎవరైనా కంటిన్యూ చేశారు. ఓకే, ఇప్పుడు ఆయన రైతులకి మీటర్లు బిగిస్తానన్నాడు. అవును, ఆ కరెంటు ఇది సంస్కరణలో భాగమే. ఫ్రీబీస్ లేపేయటం అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా నువ్వు మీటర్ల గట్ట బిగిస్తే నీకు ఇంకో 1000 కోట్లు అప్పు ఎక్కిస్తాం అన్నారన్నమాట. అంటే ఇప్పటికే డ్రోప్ ఛార్జీల పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలపైన భారం మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా ఎన్నికలు 1 సంవత్సరం కాలం ఉన్న నేపథ్యంలో సాధారణంగా మనకి ఓటర్లకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఈ 5 ఏళ్ల కాలంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఒకసారి బేరీజ్ వేసుకుంటే, మనకి ఈ పప్పులు ఉప్పులు ఇంత రేట్లు పెరిగినాయి, కరెంట్ ఇంత రేటు పెరిగింది, మన పైన ఇంత భారం మోపింది, ఈ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇన్ని కష్టాలు, ఇవన్నీ బేరీజ్ చేసుకుంటారు కదా. ఈ సంవత్సరం కాలం ఉన్న నేపథ్యంలో మళ్ళీ ప్రజలపైన అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదిగో నెలకి ఇంత కట్టాలి, సంవత్సరానికి ఇంత, సుమారుగా 2000 రూపాయలు దాని మెయింటెనెన్స్ ఛార్జీల కింద మీరు కట్టాలని చెప్పేసి ప్రజలపైన భారం మోపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సార్, దీన్ని ప్రజలు గమనించరా? రేపు రాబోయే కాలంలో ఓటు వేసేటప్పుడు ఇవన్నీ ప్రజలు గమనించరా? అది ప్రశ్న. ఎంత గమనించరండి? ఇప్పుడు గమనించినా ఆయన ముందుకెళ్ళడమే తప్ప వెనక్కి రావడం కూడా గంట తీటి రాగలను. అంటే వెనక రాలేడు ఆయన, వెంటనే కానీ రావడం ఉండదు. ఆయన అలాంటి ఊబిలోకి వెళ్ళిపోయాడు ఆయన. అది స్వయంకృతం అని చెప్తున్నాను కదా. అవును, అసలు గతంలో ఎలాగ ఉంది, చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్రం అప్పచెప్పారు, లోటు బడ్జెట్ తోటి అప్పచెప్పారు, అన్ని కష్టాలే, కూర్చోవడానికి ఆఫీస్ కూడా లేదు, రాజధాని ప్రాంతం లేదు, చెప్పాలంటే రాజధాని లేదు. ఇలాంటి కష్టాలు దాన్ని ఒక దారిలో పెట్టుకున్నాడు ఆయన. పెట్టుకుని కరెంటు విషయంలో సర్ప్లస్ కరెంటు ఉంది, దాన్ని ఏం చెప్పాడంటే మీకు కరెంటు పెంచను, విద్యుత్ ఛార్జీలు పెంచను, భవిష్యత్తులో కూడా పెంచను, ఇంకా తగ్గిస్తానని చెప్పాడు. ఓకే, అవును. దానికి కారణం ఏంటి? ఇప్పుడున్న కరెంటు అని కాదు, సోలార్. కర్నూలులో సోలార్ ప్లాంట్లు ఒక పెద్ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని ఈ కాలుతో దండేసాడు ఆయన. వాళ్ళందరితోటి ఒప్పందాలు చేసుకున్నాడు, 3.5కో 2.5కో దేనికో. మీకు అందులో లంచాలు కొట్టేశారు, కిడ్ ప్రోకో ఉంది అలాంటివి అని చెప్పేసి అన్నీ రద్దు చేసాడు. పీపీఎల్ అన్నీ రద్దు చేసాడు. ఇవాళ ఏమైంది? డబ్బులు ఎక్స్ట్రా వాళ్ళకి లక్కది. పీపీఎల్ రద్దు చేసుకుంటే డిమాండ్ వచ్చినప్పుడు కూడా కాంట్రాక్ట్ పెట్టుకుంటామని మనం సింపుల్గా చెప్తారు. అవును, ఏదో ఒక రెగ్యులర్ సప్లై కావాలి, వెజిటబుల్స్ కావాలి, మీకు మెస్ ఉంది, ఉల్లిపాయలు సప్లై చేయాలి మీకు, అవును, కేజీ 10 రూపాయలకి కాంట్రాక్టు, 3 సంవత్సరం పొడికి నువ్వు 10 రూపాయలకే సప్లై చేయాలని ఒక కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. ఒక వెంటర్ దగ్గర ఎక్కువైనా తక్కువైనా అప్పటికి ఎంత ఉంది రేటు? మార్కెట్లో 8 రూపాయలు ఉంది. అప్పుడు ఏమన్నారు వీళ్ళు, 8 రూపాయలు మార్కెట్లో ఉంటే నువ్వు 10 రూపాయలు ఎలా కాంట్రాక్ట్ తీసుకున్నావు ఉన్నారు. కానీ 60 అయిపోయింది కదా తర్వాత 2 అప్పుడు మరి 10కే సప్లై చేయాలి కదండి, అప్పుడు మీకు లాభం కదా. అవును, అలాగే ఈయన మార్కెట్ ఫ్లక్చుయేషన్ అంచనాలు వేసుకుని ఆ కరెంట్ సప్లై డిమాండ్ ఆధారంగా ఆయన ఒక రేటుకి ఒప్పందం పీపీఏ చేసుకున్నాడు ఆయన. దాన్ని జడగొట్టాడు ఆయన. ఇవాళ ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. ఆ ఎక్కువ పెట్టిది కూడా ఎవరి దగ్గర కొనాల్సి వస్తుంది? ఈ అదానీ ఇలాంటి బ్యాచ్ దగ్గర కొనాల్సి వస్తుంది. వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నాడు.
ఇక మీటర్ల విషయానికి వస్తే మీటర్ల అది మీరు చెప్పారు కదా ఇందాక, అలాగే ఎవరో ఒక వీళ్ళు ఏ స్కీమ్ పెట్టినా దాంట్లో స్కామ్ ఉంటుంది. అంటే ఇప్పటికే చెత్తపై పన్ను వసూలు చేస్తున్నారు. మరో పక్కన తీసుకున్నట్లయితే ప్రతిదాని మీద రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ట్రోప్ ఛార్జెస్తో ఎలక్ట్రిసిటీ పెరిగిపోయింది. ఇప్పుడు రానున్నటువంటి అదానికి అప్పచెప్పినటువంటి ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎందుకు ఇంత ఇది జరుగుతున్నది ప్రజలు గమనించాలన్నది ప్రధానమైన ప్రశ్న. రెండో తీసుకున్నట్లయితే ఇప్పటికే రాష్ట్రము 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఊబిలో కూరుకుపోయింది. మరో పక్క తీసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫీసులు పార్కులు తీసుకెళ్లి తాకట్టు పెడుతున్నారు, దాని నుంచి డబ్బులు వస్తున్నాయి. మరో పక్కన ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ప్రతి నెల జీతభత్యాల కోసం కేంద్రం నుంచి మనకున్నటువంటి బాండ్స్ సెక్యూరిటీస్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్నారు. కానీ ఒక 10 రూపాయలు తీసుకొచ్చి మొబిలైజ్ చేసి పంచుతుంది మాత్రం రూపాయే, మిగతా 9 రూపాయలు ఏవి అనేది ఒక ప్రజల నుంచి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానికి ఏం చెప్తారు మరి? ఇప్పుడు మీటర్లు పెడితే రైతులకు ఉరితాడేసినట్టండి, ఉరేసినట్టే. మీకు మెట్ట ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ కరెంటు కష్టాలు రైతు అనేటువంటి వాడు బతికి పట్టుకట్టింది ఎప్పుడంటే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చింది 83 తర్వాత. అంతా మాగాణి ఉండదు కదండి, అంతా కాలువల మీద పంటది కదా. మెట్ట ప్రాంతంలో బోర్ల మీద వ్యవసాయం చేయాలి. అవును, బోర్ల మీద వ్యవసాయం చేయాలంటే బోర్లు వేసుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోలేక బోర్లు ఉండి కాదు బీళ్ల కింద వదిలేసేవారు, దోళ్ళ మేతకు వదిలేసేవారు. అవునవును. అలాంటిది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ కరెంటు బిల్లుల భారం తగ్గింది, స్లాబ్ సిస్టమ్ పెట్టాడు. 5 horsepower మోటార్ వరకు ఇంతే కట్టంటారా బాబు మీరని చెప్పేసి అంటే అప్పుడు బోర్లు వేసుకుని వ్యవసాయం వాణిజ్య పంటలు మొదలైనయండి. అంటే మీకు చీనీ బత్తాయి లేకపోతే ఏదైనా సరే కమర్షియల్ క్రాప్స్ అన్నీ పెరిగినాయి. ఈ ఉద్యానవన పంటలన్నీ వేసుకున్నారు. వాళ్ళు మెట్ట ప్రాంతం రైతులు ఒంటి మీద గుడ్డ తొడుక్కుంటూ మొదలైంది. అప్పుడే 100 ఎకరాలు ఉన్నవాడు కూడా చాలా ఇబ్బందులు పడేవారు. అప్పటి నుంచి ఇది వచ్చిన తర్వాత వాళ్ళందరూ హాయిగా రోడ్డు మీద రాగలుగుతున్నారు, 10 మందికి పని ఇవ్వగలుగుతున్నారు, వాళ్ళు తినగలుగుతున్నారు. ఇవన్నీ జరిగింది. వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాడు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయన వెనకాల నిలబడ్డారు. దాన్ని మిగతా ప్రభుత్వాలు కంటిన్యూ చేసి అంత బాగుందండి. ఇప్పుడు ఈయన మీటర్లు పెట్టాడు అనుకోండి, మళ్ళీ మొదటికి ఇప్పుడు 40 ఏళ్ళ క్రితానికి వెళ్ళిపోతారు వాళ్ళంతా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు లంక మేత గోదావరి ఈతలాగా అయిపోతుంది. కరెంటు బిల్లులు సరిపోతారు, వాళ్ళు ఆస్తులు అమ్మేసుకోవాల్సిందే ఏమండి, ఇది పరిస్థితి. కాబట్టి ఇందులో 2 రకాలు. ఒకటి ఈయన మీటర్లు పెట్టడం వల్ల ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన, మీటర్లు పెట్టి మీరు కట్టేయండి, తర్వాత మేము మీకు డబ్బులు వేస్తాం ఫ్రీ కరెంట్ అన్నాడు. గ్యాస్ సబ్సిడీ చూసుకోండి ఒకసారి. అవును, గ్యాస్ సబ్సిడీ మీరు ముందు డబ్బు కట్టేయండి, మీ అకౌంట్లో మేము వేస్తాం. అవును, ఇప్పుడు ఎంత అవుతుంది మీకు గ్యాస్ సబ్సిడీ? దాదాపు 1100-1300 రూపాయలు అవుతుంది. గ్యాస్ సబ్సిడీ మీ అకౌంట్లో ఎంత పడుతుంది? 40 రూపాయలు 50 రూపాయలు పడుతుంది. 13 రూపాయలు 12 రూపాయలు పడుతుంది, 40 కూడా పడతలేదు. ఓకే, అలాగే దాని మెల్లమెల్లగా ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోతూ ఉంటుంది సబ్సిడీ అంతా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఉరితాడేస్తున్నాడు. ఇప్పుడే పైగా ఫ్రీ కరెంటు ఎస్సీ ఎస్టీలకి ఫ్రీ 100 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు. వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు ఆ పేటలోనే అక్కడ ఉంటేనే నీకు ఇస్తా ఉంటున్నాడు. అవును, ఒక ఎస్సీ ఎస్టీ ఉండడానికో ఒక కాలనీలోకి మారాడనుకోండి, కొంచెం మంచి ఇంట్లో మారాడనుకోండి, 100 యూనిట్ల వరకు ఫ్రీ అన్నాడు. 100 యూనిట్ల వరకు ఫ్రీ ఇవ్వాలి కదా. అంటే అక్కడికి వెళ్తే కులం మారిపోద్దా, అతను హక్కు కోల్పోతాడా? ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇక్కడ ప్రజలందరూ ఏం ఆలోచిస్తారంటే ఆయన అంటే ప్రతి స్కీమ్ కి ఒక కండిషన్ సప్లై ఉంటుంది. అంటే కండిషన్ సప్లై అని కాదు, ప్రతి స్కీమ్ వెనకాల ఒక స్కామ్ ఉందనేటువంటిది అర్థమవుతుంది వాళ్ళందరూ. ఇది ప్రజలను ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుంది మీటర్లు పెడతాం వల్ల అనేటువంటిది అందరికీ అర్థమవుతుందండి. అది జరగదో, ప్రజలు తిరగబడతారో, రేపొద్దు నేను దింపేస్తారు. రైట్. మరో పక్కన చివరిగా చెప్పండి, ఇప్పటికే ఒక్కొక్కసారి కరెంటు మీటర్ రీడింగ్ తీసుకోవడానికి అదానికి అప్పచెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత 1 యూనిట్ స్లాబ్ మారినా కానీ రేట్ మారిపోతుంది. వీళ్ళు కావాలని అంటే వీళ్ళు చూసుకొని కావాలని ఆ రీడింగ్ చూసుకొని 1 యూనిట్ లేకపోతే 10 యూనిట్లో స్లాబ్లు రేట్లు పెరిగిన తర్వాత రావాల్సిన టైంలో రాకుండా ఇంకొక కొన్ని రోజులు వెయిట్ చేసి వస్తున్నారు. దానివల్ల మాకు స్లాబ్స్ పెరిగిపోతున్నాయంటూ ఆ రకంగా కూడా మా దగ్గర నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ప్రజలు బాపోతున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి ఏమైనా సమాధానం వచ్చే అవకాశం ఉందా? మీకు ఇక్కడ ప్రజలు భరిస్తారండి. 4 ఏళ్ళు భరించారు కదా. ఇప్పుడు చెత్తమే పన్నేసాడు, ఓటీఎస్ అన్నాడు, ఎప్పుడో ఇచ్చిన ఇళ్ళకి ఈయన డబ్బులు కట్టమన్నాడు, ఎవరో కట్టిన వాటికి ఈయన రంగులు వేసుకున్నాడు, అమరావతిని పాడు చేశాడు, భవిష్యత్తు అంధకారం చేశాడు, పోలవరాన్ని పడకేయించేసాడు, రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు, ప్రత్యేక హోదా గురించి మర్చిపోయాడు, సిపిఎస్ రద్దు చేస్తాను, అన్ని పచ్చి వంచన దగా మోసం కుట్ర అన్ని చేసాడు. ఏ ఊరు వెళ్ళి సభ పెడితే అక్కడ ఉన్న చెట్లు మొత్తం కొట్టేస్తాడు. పైగా ఎంత దుర్మార్గం అంటే ఈయన వెళ్ళిన చోటల్లా విధ్వంసం, మొత్తం చెట్లు గిట్లన్నీ క్రాప్ చేసి గురిగేస్తున్నారు. అంటే ఏంటంటే
ఒక విపత్తు మన మధ్య తిరుగుతుందనమాట, ఒక విధ్వంసం మనతో పాటు బతుకుతుందనమాట. కాబట్టి దీన్ని ఇంటికి పంపించాలనేటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చారు. ఓకే. ఇంకా ఈయన ఎంత కష్టాలు పెట్టినా, ఈయన ఎంత దుర్మార్గం చేసినా, ఏం చేసినా ఈ సంవత్సరం పాటు భరించేస్తారు. ఓకే. అని ఇంకా సంవత్సరం అవ్వచ్చు, సంవత్సరం కన్నా ముందే ఈ పీడ విరగడవచ్చు ఓకే అని ఆలోచిస్తున్నారు జనం. అంతే. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్.